ప్రధాన కారణాంక పద్ధతిలో కాసాగు కనుగొనడం ఎలానో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఆరవ తరగతి గణితం పేజ్ సంఖ్య 42 నుండి ప్రశ్నను తీసుకోవడం జరిగింది. నలభై 56 మరియు 72ల కాసాగు ఎంతో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మూడు సంఖ్యల కారణాంక లబ్ధాలు మనం రాసుకోవాలి కాబట్టి ఒక్కొక్క సంఖ్యను తీసుకొని మనం దాన్ని పొట్టిబారం చేద్దాం. 2 24ల 48, 2 12ల 24, 2 6ల 2 3ల. ఇప్పుడు మనకు అన్ని ప్రధాన సంఖ్యల్లో కారణాంక లబ్ధాలుగా రాసుకున్నట్లయితే 2 × 2 × 2 × 3 విధంగా వస్తుంది. 56 కారణాంక లబ్ధాలు రాసుకుందాం. అందుకోసం పొట్టిబారం చేద్దాం. 2 4, 2 8ల 16, 2 14ల 28, 2 7ల 14. అన్ని ప్రధాన సంఖ్యలు వచ్చినాయి. 2 × 2 × 2 × 7. అదేవిధంగా 72 కూడా పొట్టిబారం చేద్దాం. 2 3ల 6, 1 మిగిలితే 2 6ల 12, 2 18ల 36, 2 9ల 18, 2 ఎక్కం 3 ఎక్కం 3 చేయాలి. 3 3ల 9. దీన్ని ప్రధాన కారణాంక లబ్ధాలుగా రాసుకున్నట్లయితే ఎంత వచ్చింది మనకు? 2 × 2 × 2, 3 × 3. ఈ మూడిట్లో ఉమ్మడి కారణాంకం ఏదైతే ఉందో ఇందులో ఈ మూడిట్లో 2 ఉంది. దీన్ని ఒక 2గా తీసుకోవాలి. అదేవిధంగా ఇది కూడా ఉమ్మడిగా ఉంది, ఇది కూడా ఉమ్మడిగా ఉంది. ఇప్పుడు ఈ ఉమ్మడి కారణాంకాలను మనం రాసుకుందాం. కాసాగు రెండు ఇంటూ ఇప్పుడు మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి. ఇందులో 2 × 3 ఉంది. అదేవిధంగా ఇంటూ ఇక్కడ 7 ఉంది. ఇంటూ ఇక్కడ 3 × 3 ఉంది. 3 × 3. ఇదంతా మొత్తం గుణించినట్లయితే మనకి ఎంతైతే వస్తుందో అది ఈ 3 సంఖ్యల కాసాగు అవుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. youtube.com/nabadi